యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవునమ్మా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు నాకు అన్నలాంటి వాడే అవుతాడు కదా. నీకేం సాయం చేశాడో తెలీదు గాని ఇప్పుడు ఈవిడి గారిని ఇక్కడికి తీసుకొచ్చి చేసిన మేలేంటో తెలియడం లేదు. ఈ వైశాలిని వైదేహి అంటూ మన ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? తను ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలుసుకోకుండా ఊరికే మాట్లాడడం మంచిది కాదు. తప్పు చేయొద్దు వదినా. తప్ప తను వైదేహి అని తనంటే తప్పు కాని వైశాలి అని మేమంటే తప్పేలా అవుతుంది? అవును దేవాంశ్, ఈ నిశ్చితార్థం అవుతుందని తెలిసి ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చిందంటే లోపలేదో ఆశ ఉండే ఉంటుంది. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నావు? వేరే ఆలోచనే ఉంటుంది. ఎలా నమ్మించాలా, ఎలా వదిలించాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది వంచే వైశాలి. ఆపొదిన 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 ఆపొదిన. తను వంచడం కాదు, తనే వంచనకి గురైంది. ఏమంటున్నావు దేవాంశ్? అవునమ్మా, ఇంట్లో నుంచి తనుగా వెళ్ళలేదు. ఎవరో తన ప్రాణం తీయబోయారు. అసలు నువ్వేమంటున్నావు దేవాంశ్? అవునన్న, ఎవరో మత్తుమంది పెట్టి కారు డిక్కీలో పెట్టేస్తే నేనే కాపాడి రాత్రంతా తనతో ఉండాల్సి వచ్చింది. మీరు మెకానికే కదా, కొంచెం త్వరగా ఏంటో చూడండి. అలా చెక్ చేయండి. కొంచెం టూల్ కిట్ తీసుకొస్తారా? అలాగే తీసుకొస్తాను.
అయినా తను వైశాలి అయితే తన ప్రాణాలు తీయాల్సినంత అవసరమేంటి? ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఆలోచించాల్సి వస్తుంది, తను వైదేహినా వైశాలినా అని. అంటే ఏంటి దేవాంశ్, ఇప్పుడు తను వైదేహి అవ్వచ్చు అంటావా? నిజం నిప్పులాంటిదొదినా, ఏ క్షణమైనా బయటపడచ్చు అంటున్నా. సరే, తనకి హాని తలపెట్టిన వాళ్ళు ఎవరో తెలిసిన రోజున వాళ్ళని వదిలిపెట్టేది లేదు. కానీ ఏది మీ ఇద్దరి సంతోషానికి భంగం కలిగించకూడదు. ఇక నువ్వు వెళ్ళు బాబు. చూస్తావేంటి, నువ్వు కూడా వెళ్ళు. తనెక్కడికి వెళ్ళదొదినా, మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు? అత్తయ్య కోసం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇవి లేదు కదా, అయినా శాంతత బాగానే ఉంది కదా, ఇంకా తన అవసరం ఏంటి? వైద్యుడు చెప్పాడు కదా మందిస్తే సరిపోతుంది అని. అదేదో మనమే ఇద్దాం దేవాంశ్. నువ్వెళ్ళిస్తావా? నిన్న అత్త నీకిచ్చింది సరిపోలేదా? అదే వైద్యుడు ఏం చెప్పాడు? నేనిచ్చే మందు కన్నా తన ప్రేమే తొందరగా కోలుకునేలా చేస్తుంది అన్నారు. కాబట్టి తను ఉండాలి, ఉంటుంది. మనవడు చెప్పింది నిజమే. ఎలాగూ అలేఖ్య ఇంటి కోడలవుతుందని తనకి తెలిసిపోయింది కాబట్టి తన హద్దుల్లో తనుంటుంది. అది కాదు బామ్మగారు. ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడొద్దు. అక్కడ నా కూతురు 4 గోడల మధ్య పిచ్చిదానిలా బతుకుతుంది. వైదేహి రూపం మాత్రమే నా కూతుర్ని మనిషిని చేయగలదు. అందుకే వైశాలి ఉండాలి. కానీ ఒకటి మనవడా, తనెంత శాంతి కోసం ఉన్నా వైశాలిగా మాత్రమే చూడు. అన్నా, చాలా థ్యాంక్స్. అప్పుడు ఇప్పుడు ఆదుకున్నారు. ఇక మీదట నా ఆప్తుడు మీరు. మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని మర్చిపోకండి.
చాలా థ్యాంక్ యూ దేవాన్ష్. భగవంతుడా, మా బంధాలన్నింటినీ మెల్లిగా దగ్గర చేస్తున్నావు. ఈ కాస్త దూరాన్ని కూడా తొలగించు చాలు. నువ్వు వైదేహిగా ఇక్కడ సెటిల్ అవ్వడానికి చూసిన ప్రతిసారి నేను మోకాలు అడ్డు పెడుతూనే ఉన్నాను. అయినా నువ్వు నీ నమ్మకంతో తిరిగొస్తూనే ఉన్నావు. ఈసారి ఆ నమ్మకాన్ని చంపేస్తాను. మళ్ళీ నువ్వు ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు అక్కకి చుక్కలు చూపిస్తాను. నా బట్టలు. నిన్ను నన్ను లాగి కింద పడేస్తావా? అయ్యో, నేను కింద పడేయటం ఏంటక్క? బల్లి మీద పడిపోతుంటే కాపాడాను. కావాలని లాగి నాటకాలాడుతున్నావా? ఎక్కడుందే బల్లి? ఇక్కడే ఉండాలక్క. సరిగ్గా నీ నెత్తి మీద నుంచి వెళ్ళిపోయినట్టుంది. నెత్తి మీద బల్లి పడితే పోతారంట కదా. పాపం, ఏం జీవితం అనుభవించావని అప్పుడే పోతావు చెప్పు. అందుకే కాపాడానక్క. తప్పా? ఏంటి? దేవాంశ్ నిన్ను ఇంట్లోకి తెచ్చాడు కదా అని, గెలిచేశాను కదా అని వేషాలేస్తున్నావా? ఇంకా నువ్వు వైశాలిగానే ఇంట్లో ఉంటున్నావన్న సంగతి గుర్తుపెట్టుకో. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదక్కా. కాకపోతే వైశాలిగా ఉన్నావన్న నీ మాటల్లోనే అర్థమైపోతుంది. నేను వైదేహినని నువ్వు ఒప్పుకుంటున్నట్టు. మరెందుకక్కా నన్ను వైశాలిగానే ఉంచాలని చూస్తున్నావు? ఎందుకంటే నువ్వు వైశాలివి కాబట్టి. వైదేహివని నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఎప్పటికీ ఇంటి కోడలివి కాలేవు. గుళ్ళో దేవాంశ్ అలేఖ్యలు 7 అడుగులు వేశారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. 7 అడుగులు వేసిందెవరో, 7 జన్మలు కలిసి బతికేదెవరో నాకన్నా నీకే బాగా తెలుసక్క. అందుకే బావ నుంచి నన్ను దూరం చేయటానికి, నేను లేకుండా చేయటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రయత్నం చేయడం ఏంటే? నాకంతా తెలుసక్క. నన్ను ఇంట్లో లేకుండా చేయటానికి ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో అంతా తెలుసు. నన్నేమీ చేయలేరు. నిశ్చితార్థం జరిగిపోతుంది అన్నారు. కానీ ఉంగరం తొడగటం కాదు కదా, నా బావ చిటికన వేలు కూడా తాకలేదు అన్నా. తాకిందా? నేను బావ మనసులో మాత్రమే కాదక్కా, అనువనువు నిండిపోయినా. నా స్థానంలోకి రావటం ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తా. రోజులు లెక్క పెట్టుకో. దేవాంశ్ నీ గురించి ఆలోచించకుండా చేస్తా. నీ జ్ఞాపకాలనే కాదు కదా, నీ రూపాన్నే మర్చిపోయేలా చేస్తా. అబ్బా, ఎంత పెద్ద జోక్ వేసావక్క, నవ్వలేకపోతున్నాను. నవ్వాపు, నవ్వాపు. ఏమన్నావక్క? నా జ్ఞాపకాల్ని మర్చిపోయేలా చేస్తావా? నా రూపాన్ని మర్చిపోయేలా చేస్తావా? నన్ను నా బావ నుంచి దూరం చేయటం కాదు కదా, నా తాలూకా పూచిక పుల్ల కూడా దూరం చేయలేవు. ఏంటి?
నా తాలూకా పూచిక పుల్లని కూడా దూరం చేయలేవక్క. బావ దూరం కానివ్వడు. దూరం కావాల్సినవన్నీ ఎప్పుడో దూరం అయిపోయాయే. ఇక మిగిలింది నువ్వే. నిన్ను కూడా దూరం చేసేస్తా. పగటి కలలు కంటున్నావక్క. చీకటి పడగానే చెదిరిపోతాయి. దేవాంశ్ వైదేహిల బంధం విడదీస్తే విడిపోయేది కాదు. మనుషులు వేరేనా, ప్రాణము ఒక్కటే. నీ ప్రాణాలు పణంగా పెట్టినా కూడా విడదీయలేవు. గుర్తుపెట్టుకో. వైదేహి! బావా, బావా, వస్తున్నా బావా. బావా, ఎవరైనా చూస్తారు. బావా, బావా, వస్తున్నా బావా, ఎవరైనా చూస్తారు. ఏంటి బావా, కొన్నాళ్ళు వైశాలుగా ఉండాలని నువ్వే చెప్పి మళ్ళీ ఈ పనులేంటి? నీ దగ్గర ఉండాల్సిందొకటి నా దగ్గరికి చేరింది వైదేహి. అది తిరిగి నీకిచ్చేద్దామని తీసుకొచ్చాను. అన్నిటికన్నా నాకు విలువైంది నువ్వే బావా. నువ్వే తిరిగి నా దగ్గరికి వచ్చావు. అంతకన్నా విలువైంది ఇంకేముంది? ఆ రోజు చంచల నా మెడలోంచి తీసేసింది బావా. ఇది నాకు దూరమైంది. నిన్ను నాకు దూరం చేసేశారు. అసలు నువ్వే వైదేహి అని గుర్తుపట్టలేకపోవడానికి కారణం కూడా ఈ చైనే వైదేహి. ఆ రోజు వైశాలి ఈ చైన్ తీసి నా చేతిలో పెడితే నువ్వే నీ గుర్తుగా నా దగ్గర ఉంచుకోమని ఇస్తున్నావని అనుకున్నాను గాని ఇది తనకి చెందాల్సింది కాదన్న ఉద్దేశంతో తిరిగి నాకిచ్చిందన్న సంగతి తెలుసుకోలేకపోయాను. తప్పు నీది కాదు బావా. వైశాలినే వైదేహి అనుకోవాలని చంచల చేసిన పనే ఇదంతా. అదంతా గతం వైదేహి. ఇక ఎవ్వరు ఏమనుకున్నా మనకు అనవసరం. ఇక మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. నీకో విషయం తెలుసా? నీ జ్ఞాపకాలన్నీ ఎంత భద్రంగా దాచుకున్నానో చూపిస్తాను. రా బావా, ఎక్కడికి రా వైదేహి, రా బావా. ఇలా రా, నీకో సర్ప్రైజ్. ఒకసారి ఇది పట్టుకో. నిన్ను మొదటిసారి చూసినప్పుడు తీసిన ఫోటో ఉంది నా దగ్గర, చూపిస్తానుండు. ఇక్కడే ఉంది, తీసిస్తానుండు. ఒక నిమిషం. నువ్వు మొహం అంతా కలర్ పూసుకున్నావు. ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఇక్కడే ఉండాలి. ఏమైంది? ఇక్కడ నీ ఫోటో ఉండాలి కదా. ఏంటి బావా? నీ ఫోటోలు, నీకు సంబంధించిన గుర్తులు ఏవి ఇక్కడ లేవు. ఏమైపోయాయి బావా? అర్థమైంది, అర్థమైంది. నిన్ను నా నుంచి దూరం చేయడానికి చేసే ప్రయత్నం వైదేహి. నీ జ్ఞాపకాలని కూడా నా నుంచి దూరం చేసేస్తే నాలో నువ్వు లేకుండా చేయొచ్చని వాళ్ల దురాలోచన. నిశ్చితార్థం ఆగిపోయేసరికి ఎలాగైనా నిన్ను మర్చిపోయేలా చేయాలని వాళ్లకొచ్చిన పాడు ఆలోచన ఇది. ఉండు. అంజీ, అంజీ, బావా, బావా, రే అంజీ. నన్ను నా బావ నుంచి దూరం చేయటం కాదు కదా,
నా తాలూకా పూచిక పుల్ల కూడా దూరం చేయలేవు. ఏంటి? అక్కతో నేను చేసిన ఛాలెంజ్లో నేను చెప్పకుండానే నన్ను గెలిపించడానికి వెళ్ళావా బావా? అంజీ, అంజీ, అబ్బాయి గారు, ఏంటి అబ్బాయి గారు? గదిలో ఉండాల్సిన వైదేహి ఫోటోలు ఎక్కడా? ఆ? అబ్బాయి గారు, అది అడుగుతుంది నిన్నే అంజీ, ఎక్కడా? అది అమ్మాయి గారు, అవన్నీ మీ గదిలో ఉంటే ఉంటే మీరు వైదేహి అమ్మగారు గురించి ఆలోచిస్తున్నారని అలేఖ్య అమ్మగారు అవన్నీ బయటపడేమన్నారు.